ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప 2 పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అతి తక్కువ వ్యవధిలోనే పలు పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. ఇక ప్రస్తుతం 1700 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద పుష్పగాడు తన రూలింగ్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా యూనిట్ సంబరాలు చేసుకోలేకపోతుంది. ఈ మూవీ ప్రీమియర్ షో సమయంలో డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళా అభిమానురాలు ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఈ ఘటనకి బాధితురాలుగా సంధ్యా థియేటర్ ఓనర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతని మేనేజర్పై కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. అనంతరం మధ్యంతర బెయిల్తో బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని అల్లు అర్జున్తో పాటు సినిమా డైరెక్టర్ సుకుమార్, మూవీ మేకర్స్ 2 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు వారికి అండగా నిలుస్తూ ఆర్థికంగా భరోసానిస్తూ వాళ్లలో ధైర్యాన్ని కూడా నింపుతున్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇకపై నుండి బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ ఘటనతో తెలుగు సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయినా ఫలితం లేదని కూడా చెప్పారు. ఇకపై నుండి రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ గానీ, టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పేశారు. మరోవైపు టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ పలువురు క్రిటిక్స్, సినీ ప్రముఖులు ఆరోపణలు, విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ప్రధానంగా అల్లు అర్జున్ వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ పోలీస్ శాఖ కూడా పలు ఆరోపణ చేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఒక సెటరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ పాటలు టికెట్లు మేమే కొనాలి, సప్పట్లు మేమే కొట్టాలి, సావులు మేమే సావాలి, సంపాదన మీరే రావాలి అంటూ సాగుతోంది. ఈ పాటను సింగర్ ప్రభువు ఆలపించగా రవలు ఇందులో నటించారు. ఈ పాటకు లిరిక్స్, స్టోరీ, కాన్సెప్ట్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతల్ని నరేష్ వేల్పుల నిర్వహించారు. ఈ పాట మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్లో విడుదలైంది. ఇప్పటి వరకు 10K వ్యూస్ రాగా 2 లైక్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.